హాయ్ మావా బ్రోస్, మోర్టల్ కంబాట్ స్క్రీన్ మీద రక్తం ఏర్లే పారుతుంటే ఎముకలు పటాపట విరుగుతుంటే వచ్చే ఆ కిక్కే వేరు అనుకున్న యాక్షన్ పిక్చర్ల కోసం తీసిన ఫ్రాంచైజే ఇది. ఈ మోర్టల్ కంబాట్ 2021లో వచ్చింది. దానికి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్ అయితే నేను చూసాను, నాకు నచ్చింది. రీసెంట్గా రివ్యూ కూడా పెట్టా, దాని రివ్యూ అండ్ ఈ మూవీ చూసే ముందు ఏం తెలుసుకోవాలి అని ఆ వీడియోలో కూడా పెట్టా. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ రివ్యూ చూడండి, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. ఈ మూవీని నేను శ్రీ సినిమాస్ మన పార్వతీపురంలో మ్యాట్నీ షో చూడడం జరిగింది నిన్న. నేను నా ఫ్రెండ్ గడ వెళ్ళి అలా జస్ట్ టైంపాస్ కోసం అలా వెళ్ళి వచ్చేద్దామంటే వాడికి ఇష్టం లేకపోయినా సరే నేను తీసుకెళ్ళిన. 10 మంది వస్తే కానీ సినిమా వేయనన్నాడు. మొత్తానికి అయితే వచ్చారు. ఎక్కువ మంది కూడా లేరు, జస్ట్ ఒక 15 మంది ఉన్నారు అంతే. మన సైడ్ ఇట్లానే ఉంటుంది. ఈ మూవీ చూసే ముందు మాత్రం ఫస్ట్ పార్ట్ అయితే చూసి తీరాల్సిందే. అసలు ఆ కోల్ యంగ్ గడ్ ఎవడు, ఆ డ్రాగన్ మాక్ ఏంటి, స్కార్పియన్కి సబ్ జీరోకి మధ్య ఉన్న 100 ఏళ్ల పగ ఏంటి, ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా సెకండ్ పార్ట్కి వెళ్తే మాత్రం థియేటర్లో కూర్చొని జుట్టు పీక్కోవడం అయితే గ్యారంటీ. కాబట్టి ఫస్ట్ పార్ట్ని ఒకసారి చూసి దీన్ని స్టార్ట్ చేయడం బెటర్. వైలెన్స్ ఉంది బట్ మసాలా అయితే ఏం లేదు. సో కావాలంటే ఫ్యామిలీ అయితే చూడొచ్చు. మరి మూవీ ఓవరాల్గా ఎలా అనిపించిందంటే, ఏముంది సినిమాలో కొట్టుకోవడం తప్ప మరి ఇంకేం ఉండదు భయ్య. సినిమాలో యాక్షనే ఉంటుంది. ఇది యాక్షన్ కోసమే తీశారు. సో యాక్షన్ వైజ్ అయితే యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఫుల్ మీల్స్ అంతే. జస్ట్ 1.5 అవర్కే మూవీ అయితే అయిపోయింది. ఇలా వెళ్ళి అలా వచ్చేసాం భయ్య. నాకైతే నచ్చేసింది మూవీ. స్టోరీ అయితే వీక్, ఫైట్స్ మాత్రం పీక్స్. మోర్టల్ కంబాట్ సినిమాల్లో స్టోరీని వెతకడం మన తప్పే. ఇందులో కూడా స్టోరీని లాజిక్ని అస్సలు వెతకొద్దు. కానీ థియేటర్కి వెళ్ళి కొంచెం తక్కువ రన్ టైం ఉన్న సినిమాని ఎంతమంది చూస్తారు? ఓటీటీలో మాత్రం బాగా ఆడుద్ది. కానీ నాకు ఫస్ట్ పార్ట్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంది. విజువల్గా కూడా అండ్ కొరియోగ్రఫీ వైజ్గా కూడా అండ్ ఆల్సో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బెటర్గానే డిజైన్ చేశారు. స్టార్టింగే అదరగొట్టేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అసలైన మోర్టల్ కంబాట్ టోర్నమెంట్కి అదిరిపోయే రేంజ్లో సెట్ చేశారు. మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ అదే మన జానీ కేగ్ ఎంట్రీ, అతని ఎంట్రీ చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ రాగానే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ అతనితోనే మంచి యాక్షన్ సీన్ పెట్టారు, అది కూడా బాగుంది, మజా వచ్చింది చూస్తున్నప్పుడు. అండ్ బాయ్ సిరీస్లో బుచ్చర్గా అదరగొట్టే కార్ల్ అర్బన్ ఇందులో జానీ కేగ్ క్యారెక్టర్లో మాత్రం ఎరగదీశాడు. వాడు యాటిట్యూడ్ కానీ కామెడీ టైమింగ్ అయితే ఫిదా అయిపోయినా. సినిమాకైతే మెయిన్ హైలైట్ అంటే వాడే. సెకండ్ హాఫ్ మాత్రం బ్రేకుల్లోని లారీలా నాన్ స్టాప్ యాక్షన్తో కుమ్మేశారు భయ్య. ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఒకరినొకరు చావగొట్టు చంపే విధానం చూస్తుంటే అయ్యా బాబు వీళ్ళు ఏంట్రా బాబు మనుషుల్లా ఇంకెవరైనా. ఒక్కో క్యారెక్టర్ని చంపేటప్పుడు వాడే సిగ్నేచర్ మూవ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి. అండ్ థర్డ్ పార్ట్కి కూడా లీడ్ ఇచ్చారు. టోర్నమెంట్లో చాలా మంది కొత్త క్యారెక్టర్స్ని ఇరికించడం వల్ల మనకు తెలిసిన కొన్ని పాత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి సరైన స్క్రీన్ మాత్రం దక్కలేదనిపించింది. సో విజువల్ వండర్ అని చెప్పలేను కానీ ఒక వైలెంట్ వండర్ అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ బడ్జెట్ $55 మిలియన్, అయితే దీనికి ఏకంగా $80 మిలియన్, అంటే సుమారు 660 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు మొత్తం స్క్రీన్ మీద ఫైట్ సీక్వెన్సెస్లో అవుట్ వరల్డ్ విజువల్స్తో చాలా కనిపించింది, బాగా కనిపించింది. ముఖ్యంగా సీజీఏ గ్రాఫిక్స్తో డిజైన్ చేసిన రక్తపాతం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, స్టోరీ లేదు, ఎమోషన్ లేదు, అంతా కొట్టుకోవడం. మీకు కావాల్సిన ఒక ఓవర్ మాస్ స్టఫ్ కావాలంటే ఈ సినిమాని అయితే చూడొచ్చు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.